ఓం శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వారం 13వ తారీఖు జూలై నెల శనివారం నుంచి 19వ తారీఖు శనివారం వరకు ఉన్నటువంటి గ్రహస్థితుల్లో అన్ని గ్రహాల్లో మనకి మార్పులు గత వారం కంటే కూడా కొట్టొచ్చినట్టుగా కుజగ్రహం మార్పు ఒకటి కనపడుతుంది. వార ప్రారంభంలో సూర్యుడు వార మధ్యంలో మారడం కనపడుతుంది. కర్కాటక రాశిలోకి 15వ తారీఖు ప్రాంతాల్లో చంద్రుడు యథాతథంగా తిరుగుతూ ఉంటారు. ఇక మిగతా మన గ్రహస్థితిలోకి ఇప్పుడు వచ్చినట్లయితే మీన రాశిలోని పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు ఈ వారం మాతృ సంబంధమైనటువంటి ఆరోగ్యపరమైన అంశాల్లో ఏర్పడిన ఇబ్బందుల నుంచి కొంతమేర బయటపడే అవకాశాలు ఉంటాయి. మాతృ ఆరోగ్యపరంగా అలాగే ఉద్యోగపరంగా ఏర్పడినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. అంటే రెండిటికి లింక్ కాక మాతృ ఆరోగ్యం అంటే తల్లి ఆరోగ్యం బాగలేదని ఉద్యోగం ఒక దగ్గర ఉండి తల్లిని ఒక దగ్గర పెట్టాల్సినటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి వారికి కొంత పరిష్కార మార్గాలు దొరుకుతాయి. అట్లాగే మాతృస్థానానికి అంటే ఉద్యోగపరంగా మాతృస్థానానికి బదిలీలు కోరుకుంటుంటారు కొంతమంది. అంటే ఈ జిల్లా కాకుండా ఎక్కడో జిల్లాలో పడేసి ఉంటారు. ఆ బదిలీలు కోరుకుంటున్నటువంటి పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కూడా యోగవంతమైనటువంటి స్థితి ఎక్కువగా ఉంటుంది. మాతృ ఆరోగ్యపరంగా కొంచెం ఆందోళనకర అంశాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే అవకాశాలు అయితే పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ఎక్కువగానే ఉంటాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి ఒత్తిడుల నుంచి బయటపడతారు. గత రుణాలు ఏవైతే ఉంటాయో వాటిని రీషెడ్యూల్ చేయడం ద్వారా లబ్ధి పొందడము, లేకపోతే పాత రుణాలని కొంతమేరకు తీర్చేసేందుకు కొన్ని ప్రాపర్టీస్ని అమ్మేయడం లాంటి వాటి వల్ల శుభం పొందే అవకాశాలు ఉంటాయి. పాత స్నేహితాలు మరల ఒక ఘాటిలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి మాతృస్థానాధిపతి అయినటువంటి వాడు బుధుడు మధ్యమంలో సూర్యుడితో కలయిక సంభవించినప్పుడు మాతామహీ విషయాల్లోనూ అట్లాగే తండ్రి తరపున ఉన్నటువంటి రక్త సంబంధాల విషయంలోనూ చిన్న చిన్న ఆందోళనలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. భర్త సహకారం పరిపూర్ణంగా లభిస్తుంది. అలాగే భార్య సహకారం పరిపూర్ణంగా లభిస్తుంది. అంటే భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. కానీ బంధువులకు సంబంధించి మేనమామలు, అత్తలు అంటే తల్లి తండ్రి ఇరువైపులా ఉన్నటువంటి రిలేషన్స్లో ఖచ్చితమైనటువంటి కొన్ని ఇబ్బందికర వాతావరణాలు చవిచూసే అవకాశాలు ఉంటాయి. వారి ఆరోగ్యాలకు సంబంధించి, ఆస్తులకు సంబంధించి ఇట్లా అనేక అంశాలు ఇక్కడ ఉంటాయి. కాబట్టి అటువంటివి తప్పించుకోలేకపోవచ్చు ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు. ఇక రేవతి నక్షత్ర జాతకులకి ఈ వారం ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ అంశాల్లో ఊహించని విధంగా మంచి శుభాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారాభివృద్ధికి తీసుకునే కొన్ని కీలక నిర్ణయాల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. అయితే అశ్రద్ధతోనూ కొంత నిరాసక్త ధోరణితోనూ విలువైన అవకాశాలని, విలువైన పత్రాలను కూడా దూరం చేసుకునే అవకాశాలు ఉంటాయి. విలువైన పత్రాలని క్యారీ చేసే అంశాల్లో నిర్లక్ష్య ధోరణిగా ఉండడం, అట్లాగే ఎవరైనా మీ ప్రాపర్టీని అడుగుతున్న శని దృష్టి ధనస్థానం మీద ఉండడం చేత ఆ శని బుధుడితో షష్టాష్టక స్థితి వల్ల కావచ్చు కొంత నిర్లక్ష్య ధోరణి, నిరాసక్తత, ఏం కొంటారులే అన్నటువంటి ఒక ధోరణి, వీటి వల్ల కుటుంబపరమైన లాభాలు, వ్యాపారపరమైన లాభాల్లో అనవసరంగా కొంత విలువైన అవకాశాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటిని జాగ్రత్తగా కనుక మీరు అందిపుచ్చుకున్నట్టయితే శుభం పొందే అవకాశాలు ఉంటాయి. మీనరాశి వారికి ఈ వారం ఆదిత్యాది నవగ్రహ దేవతా ప్రార్థన, అట్లాగే ప్రత్యేకంగా శివకేశవులు అంటే శివుడికి, విష్ణువుకి పూజ చేసుకోవడం అత్యంత శుభాన్ని కలిగిస్తుంది మీనరాశి వారికి. నమస్కారం. జై గురుదత్త.